అన్న మా ఆవిడ ఎలా ఉంటుంది, నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది. అవును, నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను. కొట్టిందా? మా ఆవిడ కొట్టింది. కొట్టిందా? కొట్టలేదురన్నా, తన్నిందా. అవునన్నా. ఏం చేసావురా అన్న మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టిన తలుపు తీసింది. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అన్న మా ఆవిడ చూసి అన్న అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. మల్లె పువ్వుకు పందిరి బోలే అన్న, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది. ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేను బంధు తాగను. భార్యను పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా అన్న పాట స్పందించేసేనే. ఏమి స్పందించడం రా? ఎప్పుడేది స్పందించాలో తెలియపోతే ఎలాగరా? అన్న పాట స్పందించే, నీకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా, మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని. మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ అన్నా? మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయారు. నాతో పాటలు పాడించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకలు వేయించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని, అందరికి ఈశ్వరరావు కావాలి. మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగోలేదు. అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు వాళ్ళ నాన్నమ్మ లేదా? ఎక్కడ? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న. ఆవిడ పెద్ద ఆవిడ. చెప్పనా, ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సరా. బుట్లాడుతుంది కదా వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. పెద్ద ఆవిడ. పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదేట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రె పోతులట అన్న. 15-20 గొర్రె పోతులట అన్న. పుట్టినరోజు కాదే అన్న, పుట్టినరోజు కాదే అన్న. మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదురా అలాగా. అనకూడదా? సరే అన్న. పుట్టినరోజుకి వెళ్ళానా పెద్ద ఆవిడ కదా. 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును 94 సంవత్సరాలు. 94 కేజీలు నేను ఎక్కడ చూడలేదు. గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చిందన్న. పాట వచ్చింది. మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. మళ్ళీ ఉండదు కదా. అక్కడ పాడావా? అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్తా నీకు తోటమాలి నీకు తోడు లేడులే. రాలిపోయే పువ్వా అన్నా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా? ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా? ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా? అన్నారా? నేను ఎంత పాట పాడాను. ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏదన్నా మరి దారుణంగాను అయ్యేడు. ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట. అవునరా? అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం. అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా, మనం ఏం చేయగలం అన్న. మీ అందరి కోసం పనిచేసానే అన్న, మీ అందరి కోసం పనిచేసాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నాకేం బాగలేదు నా పరిస్థితి. నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు
నానాజీ అన్న కాకినాడ అక్కడ ఏడు చేసావు నానాజీ అన్న ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్నా అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చట అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయాను వెళ్ళేసరి శవాన్ని లేపేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న నేను ఆగలేకపోయాను వాళ్ళతో పాటు తిరిగేసానన్న తిరిగేసి లే 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 నా రాజా లే 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 నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా లేవనంటావా నిద్ర లేవనంటావా సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా శవాన్ని లేమన్నావా ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చెదగొట్టేసారు తను తోసే కర్రలతో తోసారు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి శవాన్ని లేకమాట వేటరా అన్న పాట అన్న ముసలోడి పాటలు అంటే ఇష్టమే ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే నా టైం బాగా అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న నన్ను పంతులు గారి నా జాతకు చూపించు నువ్వు నాకంతలాగా తన్నులు తింటున్నానే నా జాతకు చూపించు నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర చదివాం నీకోసం అన్ని త్యాగం చేస్తాను నేను నీకు అది అన్ని ఇచ్చాను అన్న పోనీ ఆమె అయిపోయిందా తన్నేరా తన్ని తోస్తారు వదిలేయచ్చు కదా మళ్ళీ దినం నాడు పిలిచారా దినం నాడు పిలిచారని మళ్ళీ ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు అడుగు మీరు అడగాలిగా ఆల్రెడీ పనికి మళ్ళీ తండ్రి కదా తన్నేసినట్టు వదిలేయాలా దినం నాడు పిలిచారు నేను వెళ్ళన్నాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంతన్నా నేనేం చేయలేదు అదంతా అన్న ఇలాగే ఉందన్న బాగా చేశారు టెంట చేశారన్న ఆయనది పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా వేసారన్న దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారే నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను అదేంటి సభ అంటే ఏ సభ అది అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు ఏం సభ ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడి భలే మంచి రోజు పసందైన రోజు భలే మంచి రోజు అన్న డాన్స్ భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే అన్న డాన్స్ బాగలేదు పాట అన్న పాట బాగలేదా బాగండి అన్న ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు ఏటన్నా గతంలో కూడా ఓరు ఆగండి రా నాయన వేణ ఆగండి ఒక్క 2 నిమిషాలు ఆగండి ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయావు గతంలో ఒక ఆయన ఉండేవాడు చావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు 11 నెంబర్ అన్న ఆడుతూ పోలికెట్టి నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నా వాడికి తేడా అయితే నా టైం ఏం బాగోలేదన్న అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా అన్న నన్ను ఎవరు అర్థం చేసుకో నువ్వేనా అర్థం చేసుకో అన్న
అన్న నువ్వైనా అర్థం చేసుకో, చిన్నప్పటి నుంచి కలిసి పెళ్లి పెరిగారా, చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా, నువ్వైనా తెలుసు కదా, నువ్వైనా అర్థం చేసుకో అన్న, అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న, నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న. అన్న అన్న నీ కోసం ఒక్క పాట పాడతాను, నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న, నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే, ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న పాడినా అన్న, పాడేసిదా అన్న, పాడేస్తానన్నా. నీ పాపం పండింది, నీ పాపం పండింది, నీ భరతం పడతా చూడు. అల్లో అల్లో అల్లో